రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి ఇక్కడే నెలకొంది. ఈ నేపథ్యంలో ఓటర్లు ఉదయాన్నే నియోజకవర్గ వ్యాప్తంగా బూత్లకు పోటెత్తారు. పవన్ కళ్యాణ్ ను గెలిపించుకుంటాము అని వారు స్పష్టం చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ అలాగే ఆయన సతీమణితో అక్కడ మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఓటింగ్ భారీ స్థాయిలో జరుగుతుంది. ఉదయాన్నే ఓటర్లు ఎక్కడికెక్కడ భారీ ఎత్తున బారులు తీరారు. చిత్రాడ, గొల్లప్రోలు, ఉప్పాడ కొత్తపల్లి, అదేవిధంగా పిఠాపురం ఈ ప్రాంతాల్లో ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే భారీ స్థాయిలో ఓటర్లు బారులు తీరారు. ప్రధానంగా ఇక్కడ జనసేన తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక రకంగా అందరి దృష్టి ఎక్కడే నెలకొందని చెప్పాలి. భారీ స్థాయిలో ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ స్టేషన్లకు బారులు తీరారు. ఇది మనం పిఠాపురం పట్టణంలో ఉన్న ఒక పోలింగ్ బూత్ మనం విజువల్లో చూడొచ్చు. ఏదైతే మొత్తం భారీ స్థాయిలో మహిళలు కానీ, యువత కానీ, వృద్ధులు కానీ వీళ్ళందరూ కూడా పోలింగ్ స్టేషన్ దగ్గర తమ ఓటు హక్కు వినియోగించడం కోసం సిద్ధమయ్యారు. అటు మధ్యాహ్నం నుంచి ఎండల ప్రభావం కూడా ఉండే అవకాశం ఉండడంతో ఉదయాన్నే వీళ్ళందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వచ్చి లైన్లో నిలబడ్డారు. మనకు విజువల్లో చూడొచ్చు. ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం సిద్ధమయ్యారు. ఇక్కడ జనసేన నుంచి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నుంచి వంగ గీత పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు తీర్పు ఏ విధంగా ఉండబోతుందనేది ఇప్పటికే స్పష్టమైపోయిందని జనసేన పార్టీ ధీమాగా ఉంది. మరో పక్క చూస్తుంటే పిఠాపురం నియోజకవర్గంగా ఎక్కడికక్కడ ఓటర్లు తమ ఓటు హక్కును భారీ స్థాయిలో వినియోగించుకున్నారు. అయితే సమస్యాత్మక పోలింగ్ బూతుల మధ్య భారీ స్థాయిలో పోలీసు బలగాల్ని మోహరించారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తం అవుతున్నారు. ఇప్పుడే పిఠాపురం పట్టణంలోని ఓ పోలింగ్ బూత్లో జనసేన వైసీపీ మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. మెడలో కండువాలు వేసుకొని జనసేనకు సంబంధించి నేతలు పోలింగ్ బూత్ దగ్గర ఉండడంతో వైసీపీ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము ఇండైరెక్ట్గా ప్రచారం చేసుకున్నారని తప్పుపట్టారు. దీనికి ప్రతిగా జనసేన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్ బూత్లో ఏవైతే ఫ్యాన్లు ఉన్నాయో ఫ్యాన్లు తొలగించాలని ఫ్యాన్ కూడా మరి వాళ్ళకి గుర్తుకు నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వచ్చి ఇరు వర్గాలను శాంతింపజేశారని చెప్పాలి. ప్రస్తుతం అయితే పిఠాపురం నియోజకవర్గంగా భారీ స్థాయిలో పోలింగ్ జరుగుతున్న పోలింగ్ తీరు పట్ల ఎక్కడికక్కడ జనసేన పార్టీ కూడా చాలా ధీమాగా ఉందని చెప్పొచ్చు. మరో పక్క చూస్తుంటే పిఠాపురం పట్టణంలో ఎక్కువగా సమస్యాత్మక పోలింగ్ బూతులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలీసులు ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా చూస్తే ఇక్కడ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పోటీగా ఉన్న నేపథ్యంలో అటు వైసీపీ ఎక్కడికక్కడ ఇప్పటికే డబ్బులు భారీగా పంచింది. దాదాపు ఓటుకి 3,000 నుంచి 4,000 వరకు పంపిణీ చేసింది. ఇప్పటికే డబ్బులు అందలేదని చెప్పి పోలింగ్ రోజు కూడా ఏదైతే ఎమ్మెల్యే బేద వంగ గీత కార్యాలయాన్ని కూడా చుట్టుముట్టారు. మరోపక్క ఉప్పాడ కొత్తపల్లి మండలంలో కూడా తమకు వైసీపీ నుంచి డబ్బులు సగం ఇచ్చి సగం ఇవ్వాలని చెప్పి రోడ్డున ఎక్కి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఇలా ఎక్కడికక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు కూడా తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తారు. మన దగ్గర జనసేన సంబంధించి పవన్ కళ్యాణ్ అభ్యర్థి ఉన్న నేపథ్యంలో ఓటింగ్ సరళను పరిశీలించడానికి ఇక్కడ ప్రత్యేక నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం. సార్ చెప్పండి, పోలింగ్ సరళ ఎలా జరుగుతుంది, మీరు ఏమనుకుంటున్నారు? సార్ అద్భుతంగా మొదలైంది. ప్రజాస్వామ్య పండుగ అయినటువంటి ఎన్నికల ప్రక్రియ పిఠాపురంలో కూడా ప్రారంభమైంది. ప్రజలు అత్యంత ఉత్సాహంతో ఈవేళ మీరు చూడొచ్చు బారులు తీరినటువంటి ప్రజానీకం. ఇక్కడైతే ప్రజానీకం అంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఇలా పిఠాపురం ప్రజానీకం ఒక నూతన అధ్యాయాన్ని లిఖించబోతున్నారు. మా అధ్యక్షుల వారు అత్యధిక మెజారిటీతో కూడా ఇక్కడ గెలవబోతున్నారు. ఇంత ఓపికతో వచ్చి లైన్లో నిలబడి ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబడ్డ పిఠాపురం వాసులందరూ కూడా నా మనఃపూర్వక అభినందనలు